ఫ్రెండ్స్, ఇంటి దగ్గర వర్షం ఎక్కువగానే పడుతుంది. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, పావురాళ్ళు అనేది రోజు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంటి దగ్గర తీసిన వీడియో ఇది. చాలా చాలా పక్షులు అనేవి, ఉడతలు, పావురాళ్ళు, కాకులు, చిలకలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. నేను మా చెట్టు పైన మామిడి చెట్టు ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. గోరంటాకు చెట్టు, మామిడి చెట్టు, సంజా చెట్లు ఉన్నాయి. ఆ పైన మా రోజు డైలీ వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఇక్కడ వర్షం బాగా పడుతుంది. ఎందుకంటే దగ్గు, జలుబు, చిన్నపిల్ల కాడి నుంచి పెద్దవారి వయసు వరకు ఒక గ్లాసు 1/2 లీటర్ వాటర్, అంటే నెంబర్స్ని బట్టి ఈ విధముగా వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని పొయ్యి మీద కాగుతూ ఉంటాయి. మనం టీ అనేది రెడీ చేసుకుంటున్నాము. గొంతులో కానీ, శ్వాస ఆడకపోయినా కానీ, దగ్గు, జలుబు కానీ వెంటనే తగ్గిపోయే చిట్కా అనేది చూపిస్తున్నాను మీకు. చిట్కా కాదు ఫ్రెండ్స్, ఇది చాలా ఇంకా అలా అని ఫ్రెండ్స్, ఈరోజు ముక్కులు శ్వాస ఆడకపోయినా కానీ, గొంతులో కఫం ఉన్నా కానీ 8 పదార్థాలు కలిపి మనం కషాయం తయారు చేసుకుంటే చాలా చాలా ఉపయోగం ఉంది ఫ్రెండ్స్. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవారి వయసు తాగొచ్చు. టీ అయినా అనుకోవచ్చు, కషాయం అయినా అనుకోవచ్చు ఫ్రెండ్స్. 5 రోజులు తాగితే ఇట్టే తగ్గిపోయింది. ఇది తులసాకులు ఫ్రెండ్స్. మనం రోజు మన ప్రేరట్లో ఉంటుంది. మనం గుళ్ళల్లో కూడా మనకి తీర్థంలాగా ఇస్తారు. బెల్లం వేసుకొని మనం దేవుడికి కూడా పూజ అనేది చేసుకుంటాము. మన పెరట్లోనే ఉంటుంది. మనం రోజు ఈ విధంగా తులసాకులను పూజించుకుంటాము. తులసి చెట్టు, ఈ ఆకుల్ని 20 ఆకులు కావాలి. 20 కాకపోయినా కనీసం 15 ఉండాలి. కడగాలి ఫ్రెండ్స్. కడిగాను. ఆ తర్వాత 10 నుంచి 9 వరకు, 9 నుంచి 10 వరకు, 11 అయినా చాలా ఫ్రెండ్స్ మిరియాలు తీసుకోవాలి. ఇక్కడ 5 లవంగాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. అదే విధంగా ఎల్లిపాయలు చూడండి, ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు తీసుకొని ఈ విధంగా పొట్టు అనేది ఒలుచుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఏంటిదంటే ఫ్రెండ్స్, పుదీనాకు కూడా మన పెరట్లోనే వేసుకుంటాము. తాజాగా ఉన్నది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏ పదార్థాలైనా ఈ విధంగా ఎల్లిపాయలని పొట్టు తీసుకొని, మనం మిరియాల చారు అనేది కాసుకుంటాం కదా ఫ్రెండ్స్. టమాటా చారు కానీ, మిరియాల చారు కానీ అదే విధంగా మనం వాటర్లో వేసుకొని జలుబు చేసినప్పుడు, శ్వాస ఆడనప్పుడు ఈ విధంగా తీసుకుంటే అన్ని విటమిన్స్ అనేవి ఈ పదార్థాల్లో ఉన్నాయి. ఉదయాన్నే 5 రోజుల పాటు వరుసగా తీసుకుంటే చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. ఈ పదార్థాలన్నీ వేసుకొని మనం టీలాగా, ఉదయాన్నే టీలాగా తీసుకుంటే ఈ ఎల్లిపాయలని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. లేదంటే పప్పుకరతో అయినా ఒక్కసారి ఈ విధంగా నలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎల్లిపాయలు 5 ఎల్లిపాయలు తీసుకోవాలి. అంటే ఎల్లిపాయలు 5 అంటే పెద్ద పెద్దవి కాదు ఫ్రెండ్స్. ఇవి ఒకటి వచ్చేసిద్ది. ఇది ఒకటి వచ్చేసిద్ది. ఇవి 5 తీసుకొని నేను కటింగ్ చేసుకున్నాను. ఇంకా మరలా ఇక్కడ వచ్చేసి అల్లాన్ని మంచిగా ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా మనము పెసరట్లోకి వేసుకున్నప్పుడు తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఈ మాత్రం మనం 5 నెంబర్స్ ఉన్నాం అనుకో ఫ్రెండ్స్, ఎక్కువ పదార్థాలు వేసుకోవాలి. నేను 2కి సరిపోను చేస్తున్నాను. ఇంకా చూసుకోండి ఫ్రెండ్స్, చాలా ఇట్టే ఎన్నో మందులు వాడతాము మనం. ఈ విధంగా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. ఇట్టే మాయమైపోయింది. జలుబు కానీ, కఫం కానీ, శ్వాస కానీ చక్కగా ఊపిరి అనేది ఆడిద్ది. ఎంత జలుబు చేసినా ఇట్టే మాయమైపోయింది. ఇవి కూడా ఫ్రెండ్స్ చూడండి,
20 ఆకుల దాకా వేసుకున్నా, పుదీనాకుల్ని తాజావి మన పెరట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కుండీలో వేసాను. ఇక్కడ చూడండి తులసమ్మ, తులసి ఆకులు, ఇన్ని పదార్థాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అల్లము, మిరియాలు, లవంకాయలు, ఎల్లిపాయలు, తులసాకులు దివ్య ఔషధంగా అమృతంలాగా పనిచేసిద్ది. ఇట్టే మాయమైపోయిద్ది. గొంతులో కఫం ఉన్నా, జలుబు చేసినా, శ్వాస ఆడపోయినా, వర్షానికి కానీ ఎన్నో మందులు వాడుతున్నాము. ఇది ఒక్కటి మనం ట్రై చేసి ఇంట్లోనే ప్రయోగం చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి వాటర్ అనేది నేను పోసాను కదా ఫ్రెండ్స్, వాటర్ పోసేసి చక్కగా మరుగుతున్నాయి. ఆ మరిగే వాటర్లో మనం ఈ పదార్థాలని 1 by 1 వేసుకోవాలి. ముందుగా మిరియాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకా మీ దగ్గర ఇదే విధంగా మనము గిన్నె అనేది తీసుకోవాలి. పాత్ర అనేది తీసుకొని వాటర్ అనేది నెంబర్స్ని బట్టి మనం 5గురికి కావాలంటే ఎక్కువ పాత్ర తీసుకోవాలి. నేను 2కి తయారు చేస్తున్నాను. లవంకాయల్ని, మిరియాలని వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, కొంచెం హైలోనే ఉంచేసి ఇవన్నిటిని ఉడికించుకోవాలి. ఎల్లిపాయల్ని 5 ఎల్లిపాయల రబ్బల్ని తీసుకొని నేను కటింగ్ అనేది చేశాను ఫ్రెండ్స్. చాలా దివ్య ఔషధంగా పనిచేసిద్ది. దిబ్బడు అనేది, ముక్కు దిబ్బడు అనేది, చెవులు దిబ్బడు అనేది, అసలు శ్వాస అనేది వెంటనే పనిచేసిద్ది. అందుకని ఈ పదార్థాలు 5 రోజుల దాకా, ఈ వాటర్ అనేది 5 రోజుల దాకా తాగాలి. తులసాకులు, పుదీనాకు కషాయం, టీ, అల్లం చూడండి ఫ్రెండ్స్, నేను 2కి చేస్తున్నాను అన్నానుగా ఈ మాత్రం సన్నగా తీసుకున్నాను. మనం నూరుకోనైనా వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ పదార్థాలన్నీ వాటర్లోకి వెళ్ళిపోయి మనకు టీ లాగా చాలా ప్రయోగాలు అనేవి ఉన్నాయి. చాలా పనిచేస్తాయి. అన్నీ తాజాగా ఉన్నాయి. మనం ఇదే విధంగా తీసుకున్నాక అల్లం వేసుకున్నాము. ఇంకా 1 టేబుల్ స్పూను దాకా పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి 8 నిమిషాల దాకా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి టీ అనేది. ఇది ఉదయం సాయంత్రం కూడా తాగొచ్చు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగాలి ఫ్రెండ్స్. ఇంకా చాలా మంచిగా పనిచేసేది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది. ఈ వర్షాకాలంలో జలుబులు, దగ్గులు, తుమ్ములు రొటీన్గానే ఉంటాయి. మనం ఇంట్లోనే ఇదే విధంగా తయారు చేసుకుంటే చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. చూడండి, ఇందులో ఉన్న పదార్థాలన్నీ వాటర్లోకి వెళ్ళిపోయి చక్కగా అన్ని విటమిన్స్ ఉన్నాయి ఇందులో. మనం తాగితే వేడిగా కొంచెం టీకి బదులుగా ఈ విధంగా తయారు చేసుకుని 5 రోజుల దాకా తాగామనుకో ఫ్రెండ్స్, చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. మీరే తెలుసుకుంటారు తాగినాక లోపల అనేది చాలా మంచిగా పనిచేసిద్ది. చూడండి, 10 నిమిషాల దాకా, 8 నిమిషాలు కానీ 10 నిమిషాల దాకా కానీ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్నాక ఇక ఈ టీని అన్ని పదార్థాలు, మిరియాలు చూడండి ఫ్రెండ్స్, ఎల్లిపాయలు, మిరియాలు, పుదీనాకులు, అల్లం, పసుపు, నీళ్ళు, వాటర్, ఇవి పదార్థాలన్నీ లవంకాయలు వేసుకొని ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం తీసుకుంటే ముక్కు దిబ్బడ కానీ, కఫం కానీ, గొంతులో కఫం కానీ ఈ విధంగా జలుబు చేసినప్పుడు చాలా ఉపయోగపడుద్ది. ఇంక ఇదే విధంగా మనం గ్లాసులోకి తీసుకొని వేడిగా కొంచెం నాలుక పట్టినంత వేడి, మనం టీ తాగుతాం కదా ఫ్రెండ్స్, అదే వేడి మీద మనం తీసుకుంటే 5 రోజుల దాకా తీసుకుంటే ఈ మనకు కఫం కానీ జలుబు కానీ ఈ లోపల మనకి చక్కగా పనిచేసిద్ది ఈ టీతో.
రోగాలన్నీ మాయమైపోతాయి. అన్ని ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, మనం తీసుకొని ఈ గ్లాసులకు కానీ కప్పులకు కానీ గాజు సీసాలకు కానీ స్టోర్ చేసుకొనైనా చల్లారినాక మళ్ళీ వేడి చేసుకొని సాయంకాలం టైం కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అదే విధముగా 8 నిమిషాల దాకా ఉడికించుకున్నాక మనం ఈ విధముగా కప్పులోకి తీసుకొని కొంచెంగా వేడిగా ఉన్నప్పుడే తీసేసుకొని తాగితే మన చేతుల్లోనే మన ఆరోగ్యం అనేది ఉంది. ఇదే విధంగా మనం చూడండి, ఈ విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ కొంచెం కప్పులోకి తీసుకొని మనకి ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది, ఏమని టీ తాగుతున్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మన చేతుల్లోనే ఈ విధంగా ఎన్నో రోగాలు అనేది నయం చేసుకోవచ్చు. అంటే ఇదే విధంగా ఇన్ఫెక్షన్ కూడా రాదు ఫ్రెండ్స్. గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా, జలుబు చేసినప్పుడు తల బాగోపోయినా, ముక్కు దిబ్బడుగా ఉన్నప్పుడైనా ఈ విధంగా మనం తయారు చేసుకుంటే చూడండి ఎన్నో పదార్థాలు లేవు. ఈ విధంగా తయారు చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తాగితే చాలా ఎనర్జీ అనేది వచ్చేసిద్ది. ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. 5 రోజుల దాకా తాగాలి, కనీసం 3 రోజులైనా తాగితే ఫ్రెండ్స్ మీకే తెలిసిద్ది. ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్.